హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో ఏంటంటే 500 రూపీస్తో లక్షలు ఎలా సంపాదించాలి. సో ఇది సాధ్యమేనా? పో అమ్మా, నువ్వు ఎన్నో చెప్తూ ఉంటావు, అది సాధ్యం కాదు. సో శాలరీ రాగానే ఖర్చు అయిపోతుంది, శాలరీ వస్తుంది కానీ లోన్సే సగం ఉంది. సో లోన్స్ పెట్టేసి మిగతావి మేము తినడానికి సరిపోతుంది, ఏం మిగలడం లేదు. సో కాబట్టి నో సేవింగ్స్, నా కంఫర్ట్ నేను చూసుకుంటా, ఎలాంటి సేవింగ్స్ నాకు అవసరం లేదు. నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ని రిచ్గా స్పెండ్ చేయాలి, నాకు ఎలాంటి సేవింగ్స్ అవసరం లేదు. ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఉన్న దాంతో హ్యాపీగా బతికేస్తా, ఏం చేయను సేవింగ్స్ చేసి. సేవింగ్స్ చేసుకుంటే వేరే వాళ్ళు తినేస్తారు, నేను తినలేను కదా. సో ఉన్న దాంతో నేను బతికేస్తూ ఉంటాను. సేవింగ్స్ చేయాలంటే మనీ ఉండాలి. సో నా దగ్గర అంత మనీ లేదు, నాకు వచ్చేవంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో నాకు ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. సో నా మనీతో నేనున్న లైఫ్ని ఎంజాయ్గా గడిపేయాలి. సో ఎవరు ఎలా పోతే నాకెందుకు, కంఫర్ట్గా ఉండాలి. ఈఎంఐయే కట్టలేకపోతే సేవింగ్స్ అంటూ ఉన్నావు, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? సేవింగ్స్ మిగిలితేనే కదా సేవింగ్స్ చేయడానికి. రెంటు, ఈఎంఐలు, ఫోన్ బిల్లు, మొబైల్ బిల్లులు ఇలాగ వస్తూనే ఉంటాయన్నమాట. సో కార్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని చెప్పి, లేదంటే ఇల్లు తీసుకుంటే ఇంటికి లోన్ కట్టాలి. సో ఇన్ని కష్టాలను దాటి నేను ఎలా సేవింగ్ చేయాలి, అందులో నా దగ్గర అసలు ఏమీ మిగలడం లేదు అని చాలా వరకు మైండ్ సెట్ ఇలానే ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది. సో నేను చెప్తుంది ఏంటంటే, మీరేదో లక్షలు కోట్లు సేవ్ చేసేయండి, తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని నేను చెప్పట్లేదు. మినిమం 500 రూపీస్తో స్టార్ట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎవరి దగ్గర డబ్బులు అయితే మిగలడం లేదు, ఉన్నదాంతో హ్యాపీగా బతికేస్తూ ఉన్నారు. సో ఇంకా ఎక్కువ ఖర్చులు అయితే ఇంకా క్రెడిట్ కార్డులని అలా తీసి పెట్టేస్తూ ఉంటాము. సో అలా కాకుండా మంత్లీ ఒక 500 రూపీస్ మీరు సేవ్ చేయగలిగితే మీ లైఫ్ అనేది కొంచెమైనా చేంజ్ అవుతుంది. సో అదే అలాగో చూసేయండి. సో మీరు 500 ఎలా సేవ్ చేయాలి అంటే, సో ఇక్కడ వచ్చి మంత్లీ 25,000 అని ఉంది, ఇది మనకు సెట్ కాదు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో చూడండి, 500 అయితే సేవ్ చేయండి. సో 12% మీకైతే రిటర్న్స్ వస్తుంది. సో 10 ఇయర్స్కి మీకు ఎంత అమౌంట్ వస్తుంది? 1,16,170 రూపీస్ అయితే వస్తుంది. సో మీకు 60,000 మీరు కడితే 56,000 వాళ్ళే మీకు రిటర్న్స్ రూపంలో ఇస్తారు. 12% అంటే మామూలు విషయం కాదు. సో అన్నిట్లోకైనా బెస్ట్ అనే నేను ఇది చెప్తాను. సో మీకు మంచిగా యూజ్ అవుతుంది. మీ లైఫ్ కాకుండా మీరు 500 రూపీస్ ఒక వారం చికెన్ తినకపోయినా మీకు 500 మిగులుతుంది. సో ఒక డ్రెస్ కొనకపోతే 500 మిగులుతుంది. సో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి సేవింగ్స్లో పెట్టండి. మీకైతే ఎస్ఐపి చేశారనుకోండి, మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తుందన్నమాట. సో మాకు ఎస్ఐపి ఏం అవసరం లేదు, మేము పోస్ట్ ఆఫీస్లో మేమైతే కట్టుకుంటాము అనుకుంటే మీరైతే పోస్ట్ ఆఫీస్లో కూడా కట్టుకోవచ్చు అనమాట. పోస్ట్ ఆఫీస్లో కట్టుకున్నా మీకు మంచి అమౌంట్ అయితే వస్తుంది, కానీ రిటర్న్స్ రూపంలో మీకు మరీ ఇంత చూపించదన్నమాట. సో మీరు మీ కంఫర్ట్ బట్టి మీ వల్ల అయినంత వరకు సేవ్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే, మరీ ఎక్కువ అవసరం లేదు. సో మీ వరకు అయితేనే మీరు సేవింగ్ అయితే చేసుకోండి. సో మీ మంచికి ఫ్యూచర్లో మీకైతే మంచిగా యూజ్ అవుతుందనే చెప్తున్నాను. సో ఇయర్లీ మీకు 1000 రూపీస్ మీరు సేవ్ చేసిన పీపీఎఫ్లో సేవ్ చేసినా కూడా 20 ఇయర్స్కి మీకైతే 7.1% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మీకు ఓవరాల్గా 44,000 అయితే మీరు సేవ్ చేయొచ్చు. అంటే ఇయర్లీ చెప్తున్నాను, సో నాట్ మంత్లీ. ఇయర్లీ 1000 రూపాయలు కూడా మీరు సేవ్ చేయలేకపోతున్నారా? సో మీ లైఫ్ అసలు ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. సో మీరు మంత్లీ మా వల్ల కాదండి, అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకుంటే ఇయర్లీ కూడా సేవ్ చేసుకోండి. ఇయర్లీ మీరు 1000 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో డబ్బులు అవుతుంది. మీకు ఎవడండి ఇంట్రెస్ట్ డబుల్గా ఇస్తాడు చెప్పండి? సో మీకు సేఫ్గా పోస్ట్ ఆఫీస్లోనే పీపీఎఫ్ అయితే కట్టుకోండి. సో అప్పటికి మీకు 44,000 అయితే మీకు వస్తుందన్నమాట. సో మీ లైఫ్ అనేది మీ చేతిలోనే ఉంటుంది, అది పాడు చేసుకోవాలా లేదంటే మంచిగా పెట్టుకోవాలా అని చెప్పి.
సో చాలా స్కీమ్స్ వచ్చేసాయి. ముందు ఒకలాగా ఉండింది లైఫ్, ఇప్పుడు ఇంకోలాగా ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 500కి ఏం రావడం లేదు. సో అదైతే గ్యారంటీగా చెప్పగలను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీరు ఇంకొంచెం లైఫ్ని బెటర్ చేయాలంటే 500 రూపీస్తో స్టార్ట్ చేయండి. ఎస్ఐపి చేసుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. నాకు ఈ ఎస్ఐపి మీద నాకు నమ్మకం లేదండి, నా వల్ల కాదు, 500 కూడా నాకు సేవ్ అవ్వట్లేదు, నేనే ఎక్స్ట్రా వేరే వాళ్ళ దగ్గర తీసి కడుతున్నాను, క్రెడిట్ కార్డులు యూజ్ చేస్తున్నాను అనుకుంటే మీరైతే ఇయర్లీ అయినా 1000 రూపీస్ అయితే స్పెండ్ చేయండి. సో ఇయర్లీ 1000 రూపీస్ మీకు ఒక చిన్న అమౌంట్ లాగే అనిపిస్తుంది. సో అది మీరు సేవ్ చేయడం వల్ల మీకు 44,000 అంటే డబుల్గా మీకు రిటర్న్స్ వస్తుంది. కాబట్టి మీకు హ్యాపీగా మీ లైఫ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో నేను మరీ ఎక్కువ స్పెండ్ చేసి నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేనండి అనుకున్న వాళ్ళకి 500 రూపీస్ చాలా చిన్న విషయం. సో ఇప్పుడున్న రేట్లతో పోలిస్తే 500 రూపీస్ మీరు ఈరోజు పెట్టారనుకోండి, వితిన్ 10 ఇయర్స్లో మీకు 1,16,000 అయితే మీకు అమౌంట్గా మీ ఇంటికి వస్తుంది. సో చూడండి, మీకు నచ్చిన దాంతో ఎస్ఐపి అయితే చేసుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీ కామెంట్స్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.